ఒక్కొక్కసారి ఏమైతదంటే రోట్ల నూరి, నూనెలో దేవించి పెద్ద ప్రొసీజర్‌గా ఉండే కూరల కంటే కూడా సింపుల్‌గా చేసే కూరలు చానా టేస్ట్ ఉంటాయి గదా! అందులకల్లా మా అమ్మ టమాటా కూరల పెసరపప్పు జల్లి వండుతది. ఖతర్నాకుంటది. పాట చేసి చూపిస్తది. చానా ఈజీ. మీకు ఎరికే కదా! మనమైతే మంత్లీ సౌదాలు సర్వోదయస్ మంజీరా అనే వెబ్‌సైట్ నుంచి కొనుక్కుంటున్నాం. నూనెలు, మిల్లెట్స్, పప్పులు అన్నీ మంచి రేట్‌లో దొరుకుతాయి. చాలా మంచి క్వాలిటీ ఉంటాయన్నట్టు. వీళ్ళు వుమెన్ ఎంపవర్‌మెంట్ కోసము వాళ్ళే ఓనర్‌లు, వాళ్ళే వర్కర్స్ లాగా పనిచేస్తారు. చాలా మంచిగుంటది. ఇక నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కల్యమాకు, ఎల్లిపాయలు అట్లనే ఎండుమిరపకాయలు సన్నగా కోసుకున్న ఉల్లిగడ్డలు దానికంటే ముందు మనం కడిగేసుకున్న పెసరపప్పు ఉంది కదా అది కూడా మంచి గోలిచ్చేసి ఎర్రగంటే ఎర్రగా కావాలన్నట్టు దాంట్లో ఉల్లిగడ్డలు టమాటాలు ఉప్పు కారం వేసేసి దీంట్లో డైరెక్ట్ నీళ్ళు పోయకుండా మూతల మొత్తమని నీళ్ళు పోసేసి ఆవిరి ఉడకబెట్టిర్రు అనుకోరి పొడి పొడిలు ఆడుతుంటుంది దవడ కింద ఇట్లా ఈ పెసరపప్పు తగులుతుంటే ఎంత కమ్మగా ఉంటుందో మంచిగా దీంట్లో ఫైనల్ టచ్ ఏంటంటే ఒక లవంగం కొబ్బరి దంచేసి ఆ పొడి ఇంత కొత్తిమీర వేసేస్తే కూర రెడీ అన్నట్టు పొడి అన్నం ఉండాలి గుర్తుపెట్టుకోరి ఒక్కటి కూరతోనే మొత్తం అన్నం తినొచ్చు గంత మంచిగా ఉంటుంది మీకు నచ్చిందా ఈ కూర నచ్చితే కమెంట్ చేయరి